సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా 5th యూనిట్లో సుస్థిర అభివృద్ధి అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ గురించి ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సుస్థిర అభివృద్ధి అంటే ఏంటంటే మనం డెవలప్మెంట్ కోసం అంతో ఇంతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. నాశనం చేయడం అంటే పర్యావరణం నుంచి కొన్ని వనరుల్ని వాడుకొని అభివృద్ధి చెందుతున్నాం. సో ఇలా అభివృద్ధి చెందడానికి మనం వనరులను వాడుకుంటాం కదా, అలా వనరులను ఎక్కువగా వాడుకోవడం ద్వారా ఫ్యూచర్ జనరేషన్కి ఆ పర్యావరణం మనం అనుభవిస్తున్న పర్యావరణం ఆ ఫ్యూచర్ జనరేషన్స్ అనుభవించలేవు. కాబట్టి మనం అభివృద్ధి చెందడానికి కావాల్సిన వనరుల్ని విచక్షణాయుతంగా వాడుకొని ఫ్యూచర్ జనరేషన్కి ఇప్పుడు ఎలాగైతే వాతావరణం ఉందో అలాంటి పర్యావరణాన్ని ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అందించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు అనమాట. దీని బేసిక్ డెఫినేషన్ చూసుకుంటే ప్రస్తుత తరాల అవసరాలకు వనరులను విచక్షణాయుతంగా ఉపయోగిస్తూ భవిష్యత్ తరాల యొక్క అవసరాలను కూడా తీర్చగలిగే అభివృద్ధి. అంటే మనం అభివృద్ధి చెందేది ఎందుకు, ఫ్యూచర్ జనరేషన్స్ ఇంకా ఫాస్ట్గా డెవలప్ అవ్వాలనే కదా అభివృద్ధి కోసం వనరులను వాడతాం కదా. కాకపోతే వాళ్ళకి డెవలప్మెంట్తో పాటు పర్యావరణాన్ని కూడా మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి పర్యావరణంలో ఉన్నామో అలాంటి పర్యావరణాన్ని వాళ్ళకు కూడా కల్పించాలి. అలా అయ్యేదే అసలైన డెవలప్మెంట్. దాన్నే సుస్థిర అభివృద్ధి అంటారు. దీన్నే కొనసాగించగల అభివృద్ధి అని కూడా అంటారు అనమాట. సపోజ్ మనం డెవలప్మెంట్ కోసం ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ కోసం కొంచెం అడవిని నరికేసి చెట్లను వాడుకొని ఇలా సంథింగ్ చేసి ఉంటాము. సో ఆ అడవులు నాశనం అయి ఉంటాయి, మన డెవలప్మెంట్ ఏమో జరుగుతూ ఉంటుంది, కాకపోతే అడవులు తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఆ అడవులను వాడుకొని డెవలప్ అవుతారు. అదే ఫ్యూచర్ జనరేషన్లో మళ్ళీ ఇంకా డెవలప్ కావాలంటే ఆ అడవులు ఉండవు కదా. సో అలా మనం డెవలప్ అవుతూ పర్యావరణాన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా మెయింటైన్ చేయడమే సుస్థిర అభివృద్ధి అంటారు అనమాట. సో ఈ సుస్థిర అభివృద్ధి అనే భావన మొట్టమొదటిసారిగా ఎక్కడ వచ్చిందంటే మామూలుగా ఐక్యరాజ్య సమితి సదస్సులు జరుగుతూనే ఉంటాయి కదా. అలా జరిగిన ఒక ఐక్యరాజ్య సమితి సదస్సును 1983లోన యుఎన్వే ఆధ్వర్యంలో అంటే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నార్వే ప్రధానమంత్రి బ్రెట్లాండ్ అధ్యక్షన ఒక సదస్సు జరుగుతుంది. ఆ సదస్సు పేరే వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే సదస్సు జరుగుతుంది. దీంట్లో మొట్టమొదటిసారిగా సుస్థిరాభివృద్ధి అనే భావన వచ్చిందనమాట. ఇక్కడ నుంచి ఆ పదాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. అసలు సుస్థిరాభివృద్ధి అంటే ఏంటో తెలిసింది కూడా ఇక్కడ నుంచే అనమాట. సో దీంట్లో ఒక నివేదికను కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఆ నివేదిక పేరు అవర్ కామన్ ఫ్యూచర్ అని. ఇది 1987 అక్టోబర్లో రిలీజ్ చేశారనమాట దీన్ని. నెక్స్ట్ సదస్సు వచ్చేసి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి కొన్ని గోల్స్ పెట్టుకున్నారన్నమాట. 2000 సంవత్సరంలో 2015 లోపు కొన్ని గోల్స్ని అంటే కొన్ని లక్ష్యాలని చేరుకోవాలి అనే ఉద్దేశంతోనే పెట్టుకున్నారనమాట. మిలీనియం సమ్మిట్ అని కూడా అంటారు. 2000 సంవత్సరం సెప్టెంబర్ 6 నుంచి 8 మధ్య జరిగింది ఇది. 189 దేశాలు న్యూయార్క్లో కలిసి ఒక ఒప్పందం లాగా పెట్టుకున్నారనమాట. ఒక లక్ష్యాలు పెట్టుకున్నారనమాట. 8 లక్షలు పెట్టుకున్నారు. ఆ 8 లక్షలని 2015 నాటికి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టుకున్నారనమాట. ఇందులో 8 లక్షలు టార్గెట్స్ 21 ఉంటాయి. కాల వ్యవధి 2000 నుంచి 2015 వరకు, అంటే 15 సంవత్సరాల్లోన మనం ఈ 8 లక్షల్ని సాధించాలి. అన్ని దేశాలు కూడా 8 లక్షల్ని సాధించాలి అని చెప్పుకున్నారు. ఆ 8 లక్షలు ఏంటంటే మొట్టమొదటిది పేదరికాన్ని నిర్మూలించండి. సెకండ్ది ప్రాథమిక విద్య, ప్రతి బాలుడికి విద్యను అందించాలి, ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలి. నెక్స్ట్ లింగ సమానత్వం, అంటే ఆడ మగ సమానం అని చూపించాలి, ఆడవాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలి. నెక్స్ట్ శిశు మరణాలు, చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు చనిపోతున్నారు, అలాంటి శిశు మరణాలని ఆపాలి. తర్వాత మాతా శిశు ఆరోగ్యం, ఇప్పుడు గర్భిణీ స్త్రీల ప్రసవించే టైంలోనే అక్కడ తల్లికి కానీ ఇక్కడ బిడ్డకు కానీ చాలా మరణాలు జరుగుతాయి. తల్లి మరణించడం లేదంటే బిడ్డ మరణించడం ఇలా జరుగుతుంది. పోషకాహార లోపం వల్ల లేదంటే సరిగ్గా మెడిసిన్స్ వాడకం వల్ల ఇలా జరుగుతాయి కదా. అలాంటి మాతా శిశు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని దీన్ని పెట్టుకున్నారు. నెక్స్ట్ వ్యాధులపై ఇక్కడ ఆకస్మికంగా కొన్ని వ్యాధులు వస్తాయి. అలాంటి వ్యాధులను ఎదిరించుకోవడానికి అందరూ కలిసికట్టుగా ఉండాలి, వ్యాధుల్ని ధైర్యంగా పోరాడాలి, వ్యాధుల్ని ఎదుర్కోవాలి అని దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ప్రపంచ భాగస్వామ్యానికి తోడు, ఈ లక్ష్యాలను సాధించడానికి అన్ని దేశాలతో కలిసి ప్రయాణించాలి అన్నట్లు, ప్రపంచ దేశాలతో భాగస్వామ్యంతో అంటే ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలన్నట్లు ఇలా 8 లక్ష్యాలు పెట్టుకున్నారట. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేది అప్పుడు పెట్టుకున్నారు. నెక్స్ట్ 2015 నాటికి వీటిని కంప్లీట్ చేయాలి, ఈ గోల్స్ని కంప్లీట్ చేయాలని పెట్టుకున్నారనమాట. ఇంకొకటి ఏమంటే 2015 నాటికి ఇప్పుడు ఎవరికైతే అవసరం ఉందో 2000 సంవత్సరం నాటికి ఎంతమందికి అయితే తాగునీటి పారిశుద్ధ్య సదుపాయాలు లేవో అలాంటి వాటానికి మినిమం సగం మందికి ఆ సౌకర్యాలు కల్పించాలి. అంటే 2000 సంవత్సరంలోన ఎంతమందికి అయితే అసలు నీటిపారుదల సౌకర్యాలు లేవు, పారిశుద్ధ్య సౌకర్యాలు లేవో 2015 నాటికి అలా లేని వాళ్ళకి 50% మందికైనా కల్పించాలని పెట్టుకున్నారు. నెక్స్ట్ 2020 నాటికి 10 కోట్ల జనాభాని జీవన ప్రమాణాలు పెంచాలన్నమాట. అంటే వాళ్ళు ఇప్పుడైతే ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్కి ఇంకా డెవలప్ చేయాలి అన్నట్లు. కొంతమంది పేదరికంతో ఉంటారు, అలాంటి వాళ్ళని కూడా
డెవలప్ చేయాలి, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచాలి అన్నట్లు టార్గెట్ పెట్టుకున్నారు. నెక్స్ట్ యుఎన్ఓ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ దేశాన్ని అయినా కూడా ఒక దేశం అభివృద్ధి చెందుతుందా లేదా అనేది ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేవి 17 ఉంటాయి. ఈ 17 లక్ష్యాలని సూచికగా తీసుకొని వాటిని కొలవడం ద్వారానే ఆ దేశం ఎంత డెవలప్ అయిందనేది తెలుస్తుంది అనమాట. సో యుఎన్ఓ 2015-30 మధ్య సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఏర్పాటు చేసిందన్నమాట. ఇక్కడ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో 2015 వరకు కొన్ని గోల్స్ పెట్టుకున్నారు కదా. ఇక్కడ యుఎన్ఓ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు వచ్చేసి 2015 నుంచి 2030 వరకు కొన్ని గోల్స్ ఇచ్చిందంట. 17 లక్ష్యాలు ఇచ్చింది. ప్రతి దేశం ఈ 17 లక్ష్యాలని 2030 నాటికి ఫినిష్ చేయాలి, అంటే 2030 నాటికి అందుకోవాలి ఆ లక్ష్యాలని అన్నట్లు పెట్టింది. ఈ లక్ష్యాలను ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ ద 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పేరుతో విడుదల చేసింది. ఇందులో 17 లక్ష్యాలు ఉంటాయి, 169 ఉద్దేశాలు ఉంటాయి. 193 దేశాలు ఈ న్యూయార్క్లో జరిగిన సర్వసభ్య సమావేశంలోన ఇవి ఆమోదం పిలిచాయంట. ఈ యుఎన్ఓ యొక్క 70వ సదస్సు ఇది, 70వ సమావేశం ఇది 2015 సెప్టెంబర్ 25న జరిగింది. సో 2016 జనవరి నుంచి అమలులోకి వస్తుంది అనమాట. ఈ లక్ష్యాలని చూడడానికి యుఎన్డిపి ఉంటాయి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ లక్ష్యాలని కార్యకలాపాలు, ఈ లక్ష్యాలని కావాల్సిన పనులన్నీ ఇదే చేస్తుంది అనమాట. యుఎన్డిపి అనేది ఒకటి చేస్తుంది. ఇందులో మొత్తం 170 దేశాల్లో అమలు ఉంటాయి. ఈ 170 దేశాల్లో ఈ 17 లక్ష్యాలు ఏ మేరకు అమలు అయ్యాయి, ఏ మేరకు అభివృద్ధి సాధించాయనే దానిపైన ఆ దేశం యొక్క అభివృద్ధిని అంచనా వేస్తారనమాట. దేశాలకి ర్యాంకింగ్ కూడా ఇస్తారు. ఆ 17 లక్షలు ఏంటంటే మొట్టమొదటిది పేదరికం, ఇందాక చెప్పినట్లే పేదరికాన్ని నిర్మూలించాలి. నెక్స్ట్ ఆకలి చావుల్ని తగ్గించాలి, ఆహార భద్రతను పెంచాలి. 3 ఆరోగ్యం, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత విద్య, అందరికీ విద్య అందించాలి. తర్వాత లింగ సమానత్వం అంటే ఆడమగ సేమ్ ఈక్వల్ అనేటట్లు చూసుకోవాలి. ఆడవాళ్ళ అభివృద్ధికి పాటుపడాలి. తర్వాత అందరికీ తాగునీటి సౌకర్యాలు కల్పించాలి. తర్వాత శక్తి వనరులు ఉంటాయి కదా మనకి. సో స్త్రీలకి పురుషులకి మధ్య వ్యత్యాసాలని తగ్గించాలి. తర్వాత తాగునీటి సౌకర్యాలు కల్పించాలి. మనకి శక్తి వనరులు ఉంటాయి కదా, విద్యుత్ కానీ లేదంటే పెట్రోలియం కానీ, ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉండాలి, అందుబాటు ధరల్లో ఉండాలి. అంటే చౌకగా సుస్థిరంగా అంటే ఇవి శిలాజేతర ఇంధన వనరులు కాకుండా మనకి న్యాచురల్గా వస్తాయి చూడు, సౌరశక్తి కానీ లేదంటే విండ్ ఎనర్జీ కానీ, ఇలా పునరుత్పాదక ఇంధనాలని అందరికీ అందుబాటులో ఉండాలి, చౌక ధరల్లో ఉండాలి అట్లా పెట్టుకున్నారు. తర్వాత ఉపాధి కల్పన, ప్రతి ఒక్కరికి పని కల్పించాలి, అందరికీ ఆర్థిక వృద్ధి ఉండాలి. దేశ ఆర్థిక వృద్ధి ఉండాలంటే ప్రజెంట్ అందరికీ ఆర్థిక వృద్ధి ఉండాలంటే పని ఉండాలి కదా. సో ఉపాధి కల్పన కల్పించాలి. తర్వాత మౌలిక వసతులు, ఏదైనా కొత్త పరిశ్రమలు పెట్టాలన్నా, కొత్త ఉద్యోగాలు సృష్టించాలన్నా, లేదంటే కొత్త ఉత్పత్తులు సృష్టించాలన్నా, నూతన ఆవిష్కరణలు అవ్వాలన్నా వాటికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలి. లేదా బిల్డింగ్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేదంటే సమ్ ప్లేసెస్ కానీ, ఇలా ఏదో ఒకటి కల్పించాలి కదా. సో మౌలిక వసతులు అన్నీ కల్పించాలి. పారిశ్రామికీకరణకి, నూతన ఆవిష్కరణలకి మౌలిక వసతులు కల్పించాలి. తర్వాత దేశాల మధ్యన అసమానతలు తగ్గించాలి. పేద దేశాలు, ధనిక దేశాలు అనే అసమానతలు తగ్గించాలి. తర్వాత నగరాలు, పల్లెలకి సుస్థిర రక్షణ చర్యలు చేపట్టాలి. అంటే సుస్థిరంగా అభివృద్ధి చెందడానికి పర్యావరణాన్ని అలాగే ఆర్థిక అభివృద్ధిని రెండు చూసుకుంటూ వెళ్ళాలన్నమాట, నగరాలకు కానీ పల్లెలకు కానీ. తర్వాత సుస్థిర బాధ్యతాయుత వినియోగం. ఇప్పుడు వనరులు ఉన్నాయి కదా, అటవీ వనరులు కానీ జల వనరులు కానీ ఏవైనా కూడా ఒక బాధ్యతాయుతంగా మనం ఆ వనరులను వాడుకోవాలంట. ఇవి ఎలా పడితే అలా వాడితే మన ఫ్యూచర్ జనరేషన్స్కి అడవులు కానీ జలాలు కానీ ఉండవు కాబట్టి సో బాధ్యతాయుతంగా వినియోగం చేసుకోవాలి. ఉత్పాదకత కూడా బాధ్యతాయుతంగానే ఉండాలన్నమాట. ఎంతైతే అడవిని నాశనం చేసి అంటే ఎంతైతే అడవుల్ని వాడుకుంటామో అంతే అడవుల్ని పెంచే విధంగా చూసుకోవాలి. తర్వాత క్లైమేట్ యాక్షన్కి చర్యలు తీసుకోవాలి. మనం క్లైమేట్ యాక్షన్ ప్లాన్స్ లాస్ట్ క్లాస్లో చదువుకున్నాం కదా, వాటికి తగిన చర్యలు తీసుకోవాలి. తర్వాత సముద్ర వనరుల్ని రక్షించుకోవాలి. భౌగోళిక పర్యావరణ పరిరక్షణ చేపట్టాలి. భౌగోళిక పర్యావరణ పరిరక్షణ అంటే జంతువులు కానీ జీవ వైవిధ్యాన్ని కానీ కాపాడుకోవాలన్నమాట. అటవీల్ని రక్షించుకోవాలి, జంతువుల్ని రక్షించుకోవాలి, జీవ వైవిధ్యం కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. దీంతోపాటు శాంతియుత న్యాయయుత సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అంటే ఒక దేశంలోన అందరూ శాంతియుతంగా బతికేలాగా, అందరికీ సమాన న్యాయంగా ఉండేలాగా ఒక సంస్థాగత వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పారు. తర్వాత ప్రపంచ భాగస్వామ్యం, వేరే దేశాలతో కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ 17 లక్ష్యాలని అన్ని దేశాలకి ఇచ్చి 2030 నాటికి ఈ లక్ష్యాలని సాధించే దిశగా మీరు అడుగులు వేయండి అని చెప్పి ఈ యుఎన్ఓ సదస్సులో చెప్తున్నారన్నమాట. 2015లో
చెప్పుకుంటే 2016 నుంచి అమలులోకి వచ్చాయి. వీటిని బేస్ చేసుకొని ప్రజెంట్ ఏదైనా కూడా ఒక దేశాన్ని అభివృద్ధి చెందిందా లేదా అనేది ఈ 17 లక్ష్యాలని సాధించిందా లేదా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎంతవరకు సాధించింటే అంత అభివృద్ధి చెందినట్టు. ఆర్థిక అభివృద్ధి కాదు, ఇది వచ్చేసి సుస్థిర అభివృద్ధి అనమాట. ఆర్థిక అభివృద్ధిలో అంటే మనకి ఓన్లీ సంపాదన మాత్రమే చూస్తారు. ఈ సుస్థిర అభివృద్ధి అంటే సంపాదనతో పాటు ఇవన్నీ ఈ పాయింట్స్ అన్నీ చూస్తారు. ఆ దేశంలో పేదరికం తగ్గిందా, ఆకలి తగ్గిందా, ఆరోగ్యం ఎలా ఉంది, విద్య ఎలా ఉంది, అమ్మాయిలకి ఆడవాళ్ళకి మగాళ్ళకి మధ్యన సమానత్వం ఉందా లేదా, తర్వాత సాగునీటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, తర్వాత ఉపాధి కల్పనలు ఎలా ఉన్నాయి, మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, సముద్రాల రక్షణ ఎలా ఉంది, తర్వాత అక్కడ ప్రభుత్వం ఎలా ఉంది, ఇలా అన్ని బేస్ చేసుకొని ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా అనేది చూస్తారు అనమాట. సో ఇవి మనకి సుస్థిర అభివృద్ధి. దీంట్లో కొన్ని ఉంటాయి. ఈ సుస్థిర అభివృద్ధిని మనం సాధించే పద్ధతులు కొన్ని ఏర్పాటు చేస్తారు. యాక్చువల్లీ ఈ మెటీరియల్లో కొన్ని తక్కువగా ఉన్నాయి, ఇంతకంటే ఎక్కువ కూడా ఉంటాయి. కాకపోతే అన్నీ నేర్చుకుంటే క్లమ్జీగా అవుతుంది, బ్రెయిన్లో ఏవి ఉండాలో ఏవి ఉండవో తెలియదు అనమాట. సో ఈ మెటీరియల్ని ఫాలో అవుతున్నాం కదా ఫస్ట్ నుంచి. సో ఈ మెటీరియల్ అన్నీ కవర్ చేసినట్లే ఉంది. కాబట్టి ఈ మెటీరియల్లో ఉన్న కొన్ని పద్ధతుల్ని చూసుకుందాం. అందులో మొట్టమొదటిది వాటర్ షెడ్. వాటర్ షెడ్ అంటే ఏంటంటే దీని యొక్క వివరణ అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ముందంటే వాటర్ షెడ్ అంటే ఏంటంటే ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఇది ఏం నిర్వచనం ఇచ్చిందంటే ఏదైనా ఒక జలవనరులు కలిగిన ఒక ప్రదేశం, ఒక ప్రాంతము 2 చదరపు కిలోమీటర్ల నుంచి 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటే దాన్ని వాటర్ షెడ్ అంటారు అన్నమాట. ఈ వాటర్ షెడ్ వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక ప్రదేశంలో వాటర్ నిల్వ ఉండి ఆ చుట్టూ ఒక ప్రాంతంలో వాటర్ నిల్వ ఉండే ఆ నిల్వ ఉండే ప్రాంతము ఒక 2 కిలోమీటర్ల పరిధి ఉండే లేదంటే 2 కిలోమీటర్ల నుంచి 20,000 కిలోమీటర్ల పరిధి ఉంటే వాటిని వాటర్ షెడ్లు అంటారు అనమాట. వీటి వల్ల ఉపయోగాలు ఏమంటే సహజ వనరుల్ని కాపాడుకోవచ్చు. వాటర్ షెడ్లు ఉంటే అక్కడ వాటర్ నిల్వ ఉంటుంది. వాటర్ ఉంటే పక్కన చుట్టుపక్కల నేలలో వ్యవసాయం సాగుబడి అవుతుంది. దాన్ని బట్టి అక్కడ గాలి కూడా స్వేచ్ఛగా ఉంటుంది. సో గాలి, నీరు, నేలని మనం కాపాడుకోవచ్చు. ఇవి సహజ వనరులు కదా, వీటిని రక్షించుకోవచ్చు. భూగర్భ జలాన్ని పెంచవచ్చు. వాటర్ ఉందంటే కింద వాటర్ నిల్వ ఉందంటే దాని కింద భూగర్భ జలాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి కదా. సో భూగర్భ జలాన్ని పెంచడం, వరదల నుంచి కాపాడుకోవడం. ఈ వాటర్ షెడ్లను పెడితే ఒక చెక్ డ్యాముల్లాగా పెడతారు. వాటి వల్ల వరదలు అనేవి కొంచెం నియంత్రణలో ఉంటాయి అన్నమాట. తాగునీరుకి, సాగునీరుకి ఎలాగో మనం ఆ వాటర్ని ఫిల్టర్ చేసి వాడతాం, వాటిని పంటలు కూడా వాడతాం. కాబట్టి త్రాగునీరు, సాగునీరు కూడా వస్తాయి. అడవులు పెరుగుతాయి. ఇప్పుడు వాటర్ ఉందంటే చుట్టుపక్కల అడవులు పెరగడానికి కూడా ఆవశ్యకత ఉంది కదా. సో అడవులు పెరిగితే మనకి జీవవైవిధ్యం కూడా పెరుగుతుంది. దీంతోపాటు జీవనోపాధి కూడా వస్తుంది. మనకు అడవులు పెరిగినాయి, వ్యవసాయం ఉంది అంటే జీవనోపాధి ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. సో వాటర్ షెడ్ వల్ల కలిగే లక్ష్యాలు, లాభాలు ఇవన్నమాట. ఈ వాటర్ షెడ్లో రకాలు ఉన్నాయి. విస్తీర్ణం బట్టి రకాలు ఉంటాయి అన్నమాట. మ్యాక్రో అంటే పెద్ద 50,000 చదరపు మీటర్ల కంటే హెక్టార్ల కంటే ఎక్కువ ఉండే వాటర్ షెడ్ని మైక్రో వాటర్ షెడ్లు అంటారు అన్నమాట. 50,000 హెక్టార్ల పైన ఉండే వాటర్ షెడ్ని మ్యాక్రో అంటారు. 10,000 పైన ఉంటే సబ్బు వాటర్ షెడ్లు అంటారు. తర్వాత దానికంటే తక్కువ ఉంటే మిల్లీ వాటర్ షెడ్లు, మైక్రో వాటర్ షెడ్లు, మినీ వాటర్ షెడ్లు ఉంటారు. అంటే హెక్టార్లు, 1 హెక్టార్ నుండి 100 హెక్టార్ల వరకు ఉంటే మినీ వాటర్ షెడ్, 100 హెక్టార్ నుంచి 1000 హెక్టార్ల వరకు ఉంటే మైక్రో వాటర్ షెడ్, 1000 నుంచి 10,000 వరకు 10,000 హెక్టార్లు ఉంటే మిల్లీ వాటర్ షెడ్, 10,000 నుంచి 50,000 ఉంటే సబ్ వాటర్ షెడ్, 50,000 కంటే 50,000 హెక్టార్ల కంటే పైన విస్తీర్ణం ఉంటే మ్యాక్రో వాటర్ షెడ్ అంటారు అన్నమాట. ఈ వాటర్ షెడ్లు ఏర్పాటు చేయడానికి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ పేరే ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాము. దీని లక్ష్యం ఏంటంటే 2027 నాటికి 55 మిలియన్ హెక్టార్ల వర్షాధార భూమి విస్తీర్ణాన్ని ఏర్పాటు చేయాలి అనే లక్ష్యంతో స్టార్ట్ చేశారన్నమాట. 2009-2010లో స్టార్ట్ చేశారు. 55 మిలియన్ హెక్టార్ల వర్షాధార భూమిని విస్తరించాలి అంటే అంత ఇప్పుడు ఏదైతే సాగుకు పనికి రాకుండా ఉందో అలాంటి భూమిని వాటర్ షెడ్లు ఏర్పాటు చేసి 55 మిలియన్ హెక్టార్ల భూమిని వ్యవసాయానికి పనికొచ్చే దానిలాగా తయారు చేయాలన్నట్లు ఒకటి టార్గెట్ పెట్టుకున్నారు. నెక్స్ట్ దీన్ని ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దాన్ని ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజనలోనే చేర్చారనమాట. ఈ ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కూడా ఇలాగే వ్యవసాయ అభివృద్ధికి, సాగునీటి కార్యకలాపాలకి ఏర్పాటు చేసింది. 2015లో ఏర్పాటు చేశారు దీన్ని. సో ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఇందులోకి చేర్చేశారనమాట. దీంట్లో భాగంగా హరియాలీ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మన ఏపీ ప్రభుత్వం అయితే 2000 సంవత్సరంలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన నీరు మీరు అనే కార్యక్రమం ద్వారా వాటర్ షెడ్ ప్రోగ్రామ్ని కూడా చేపట్టారు అనమాట. ఇది కూడా ఇంపార్టెంటే.
నెక్స్ట్ సేంద్రియ వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయం గురించి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. వ్యవసాయ పద్ధతులు, వర్టికల్ ఫార్మింగ్ అని, తర్వాత జీరో బడ్జెట్ ఫార్మింగ్ అని, తర్వాత యాక్వా ఫార్మింగ్ అని, ఇలా చాలా రకాలు చెప్పుకున్నాం కదా. అదంతా సేంద్రియ వ్యవసాయం కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ సుస్థిర నగరం. సుస్థిర నగరం అంటే ఏదైనా ఒక పట్టణం, అంటే ఒక నగరం కానీ ఒక పట్టణం కానీ మంచి ప్రణాళికతో నిర్మించబడి దాంట్లోన కార్బన్ ఉద్గారాలు తక్కువగా ఉండి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పునరుత్పాదక ఇంధన వనరులని, వాటిని ఎక్కువగా వినియోగించుకునే వాటిని సుస్థిర నగరాలు అంటారన్నమాట. దీని డెఫినేషన్కి వస్తే కర్బన రహిత పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవాలి, తర్వాత ప్రణాళికాబద్ధంగా రవాణా వ్యవస్థ ఉండాలి, తర్వాత వనరుల్ని రక్షించుకోవాలి, గ్రీన్ హౌస్ వాయువులు తగ్గించే సుస్థిర రవాణా వ్యవస్థని ఏర్పాటు చేస్తూ ఉన్న నగరాన్ని సుస్థిర నగరం అంటారన్నమాట. ఎకో సిటీ కూడా ఇలాగే వస్తుంది. కార్బన్ వ్యర్థ పదార్థాలు తక్కువగా విడుదల చేసే వాటిని, తక్కువగా కాదు మొత్తానికి కార్బన్ వ్యర్థ పదార్థాలని నిర్మూలించి పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేసే సిటీని ఎకో సిటీ అంటారు అనమాట. మొత్తానికి కార్బన్ ఉద్గారాలని విడుదల చేయలేని సిటీలని జీరో కార్బన్ సిటీ అంటారు, లేదంటే ఎకో సిటీ అని కూడా అంటారు. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ కారిడార్స్. గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ అంటే ఇప్పుడు మనకి పునరుత్పాదక శక్తి నుంచి పునరుత్పాదక ఇంధన వనరులు ఉంటాయి కదా, దాని నుంచి మనం ఎనర్జీని ఉత్పత్తి చేస్తాం కదా, అలాంటి ఎనర్జీని మనం సాధారణంగా వాడే ఎనర్జీకి కనెక్ట్ చేయడమంట. ఒక దేశం మొత్తానికి ఒక గ్రిడ్ ఉంటుంది, ఎనర్జీ గ్రిడ్. దాని ద్వారానే మనకి విద్యుత్ సరఫరా కానీ ఇవన్నీ జరుగుతాయి. సో అలాంటి గ్రిడ్కి ఈ పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే ఎనర్జీని కలపడాన్ని ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. దీంట్లో భాగంగా జీవ ఇంధన గ్రిడ్కి పునరుత్పాదక ఇంధనం కలిపేలా చర్యలు చేపడతారు, దానికి కావాల్సిన సదుపాయాలని కల్పిస్తారు అన్నమాట. మనకి ఒక గ్రిడ్ ఉంటుందని చెప్పాం కదా జాతీయంగా, అంటే నేషనల్ వైడ్గా ఒక గ్రిడ్ ఉంటుంది, ఒక పవర్ గ్రిడ్ ఉంటుంది. ఆ పవర్ గ్రిడ్కి ఈ మనం సౌరశక్తి కానీ లేదంటే విండ్ ఎనర్జీ కానీ ఇవి పునరుత్పాదక శక్తి వనరులు ఉంటాయి కదా, ఈ శక్తి వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే ఎనర్జీని ఆ పవర్ గ్రిడ్కి కలిపేలా సహాయం చేయడానికి ఈ గ్రీన్ ఎనర్జీ క్యారిడర్స్ అనేవి ఏర్పడ్డాయి అన్నమాట. దీన్ని మనకి జర్మనీ టెక్నాలజీ యూజ్ చేసి వాడతారు. ఇండియా ప్లస్ జర్మనీ రెండు కలిపి ఈ ప్రోగ్రామ్ని డెవలప్ చేశారనమాట. 2013లో ప్రారంభించారు. 8 రాష్ట్రాల్లో ఉంది. తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్. దీంట్లో ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు రకాలుగా ఉంటాయి అనమాట. ఫేజ్ 1లో ఏం చేస్తారంటే 2022 నాటికి 20 గిగావాట్స్ పునరుత్పాదక శక్తి ఉత్పత్తి చేసి వాటిని సరఫరాలో సహాయం చేస్తుంది. తర్వాత సెకండ్ ఫేజ్లో ఏం చేస్తుందంటే ఈ 20 గిగావాట్స్ పునరుత్పాదక శక్తి ఉంటుంది కదా, దీన్ని పవర్ గ్రిడ్కి కనెక్ట్ చేసి వాటిని సరఫరాని ఇంకా ఈజీగా చేసేలాగా చేస్తుంది అనమాట. ఇలా 2 ఫేజెస్లో జరుగుతుంది ఇది. నెక్స్ట్ కార్బన్ తటస్థ విమానాశ్రయాలు. ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్లు ఉంటాయి కదా, ఎయిర్పోర్ట్స్లోన కార్బన్ ఎమిషన్ జరుగుతుంది కదా, విమానాల నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ కార్బన్ ఎమిషన్ జరుగుతుంది కదా. అలా ఇలాంటి ఎయిర్పోర్ట్స్ ఏం చేస్తాయంటే ఎంతైతే కార్బన్ని ఎమిట్ చేస్తాయో అంతే కార్బన్ని శోషించుకుంటాయి అనమాట, అంటే పీల్చేసుకుంటాయి. ఎంత కార్బన్ని ఎమిట్ చేస్తే అంత కార్బన్ని పీల్చుకునే విమానాశ్రయాలని కార్బన్ తటస్థ విమానాశ్రయాలు అంటారు. ఇవి ఇండియాలోనే 2 ఉన్నాయి. ఒకటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీలో ఉంది, రెండవది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది. ఈ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే మొట్టమొదటి ఎయిర్పోర్ట్ అనమాట. అంటే కార్బన్ తటస్థ విమానాశ్రయాలు ఉద్గారంలోన ఇదే ఒక ఫస్ట్ ప్లేసెస్లో ఉంది. నెక్స్ట్ ప్రకాష్ పథ్ అనేది నరేంద్ర మోడీ గారు ఢిల్లీ ప్రజల కోసం ఎల్ఈడి బల్బుల్ని ఏర్పాటు చేస్తారనమాట. అక్కడ కాలుష్యం ఎక్కువ కాబట్టి సో ఎల్ఈడి బల్బులను వాడితే కాలుష్యాన్ని తగ్గించవచ్చు, ఇంధన వనరుల్ని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రకాష్ పథ్ అనేది ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు బచత్ ల్యాంప్స్ అనేవి 2009లో మన్మోహన్ సింగ్ గారు చేశారు. తర్వాత గ్రీన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఒక రవాణా వ్యవస్థలోనే కార్బన్ ఎమిషన్ తగ్గించే విధానంతో ఏర్పాటు చేశారు. తర్వాత దీంట్లో భాగంగానే గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటెంట్ అసెస్మెంట్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఇది ఏం చేస్తుందంటే బిల్డింగ్స్కి రేటింగ్స్ ఇస్తుంది అనమాట. కొత్తగా కట్టిన బిల్డింగ్స్ కానీ ఆల్రెడీ ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్కి కానీ రేటింగ్ ఇస్తుంది. ఆ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో సరిపడా పద్ధతులన్నీ యూజ్ చేస్తారా లేదా అనే దానిపైన ఒక రేటింగ్ ఇస్తుంది అనమాట. ఇంకా క్లీన్ ఎనర్జీ సెస్ అంటే ఇప్పుడు ఎక్కడైనా కార్బన్ ఉద్గారాలు ఉంటాయి కదా, ఇప్పుడు థర్మల్ ఎనర్జీ ప్లాంట్స్ ఉంటాయి, అవన్నీ కార్బన్ ఎమిషన్ చేస్తాయి కదా, అలాంటి వాటికి సెస్ విధిస్తారు అనమాట, కొంచెం ట్యాక్స్ లాగా విధిస్తారు. దాన్ని క్లీన్ ఎనర్జీ సెస్ అంటారు. నెక్స్ట్ బీఎస్సీ గ్రీన్ ఎక్స్ అంటే మనం బీఎస్సీ స్టాక్ మార్కెట్స్ తెలుసు కదా, దాంట్లో కంపెనీస్ ఉంటాయి కదా, అలాంటి కంపెనీస్ ఏవైతే కొంచెం పర్యావరణాన్ని పరిరక్షిస్తాయో, పర్యావరణ పరిరక్షణకి చర్యలు తీసుకుంటాయో అలాంటి వాటన్నిటిని బీఎస్సీ గ్రీన్ ఎక్స్లో భాగంగా చూపిస్తారు అనమాట. నెక్స్ట్ కార్బన్ పాదముద్ర అంటే మనం ఒక పర్టికులర్ జనరేషన్ ఎంతైతే కార్బన్ ఎమిట్ చేస్తుందో దాన్నే కార్బన్ పాదముద్ర అంటారు. ఈ జనరేషన్లో ఎంతైతే కార్బన్ ఉద్గారం విడుదల చేస్తామో దాన్ని కార్బన్ పాదముద్ర అంటారు. నెక్స్ట్ దీంట్లో భాగంగానే గ్రీన్ ఎకానమీ ఉంటుంది. గ్రీన్ ఎకానమీ అంటే మామూలుగా మన ఆర్థిక
డబ్బు పరంగా కాకుండా వనరక్షణ పరంగా కూడా, అంటే చెట్లు పెంచడంలో కూడా అభివృద్ధి సాధిస్తే దాన్ని గ్రీన్ ఎకానమీ అంటారు. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ అంటే మనకి ఏదైనా ఒక కోర్ట్ ఒక పర్టికులర్ దానికి సంబంధించిన సమస్యలు కోర్టుల్లో కాకుండా సపరేట్ ఒక బెంచ్ని క్రియేట్ చేసి దానికి సంబంధించిన పరిపాలన కానీ న్యాయపాలన కూడా దాని నుంచే చేస్తారన్నమాట. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ అనేవి 2010లో స్టార్ట్ అయ్యాయి, అక్టోబర్ 18న. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం అనేది 2010లో ఏర్పాటు చేశారు. దీంట్లో ఏం చేస్తారంటే పర్యావరణానికి హాని కలిగించి ఏవైనా కేసులు ఉంటాయి కదా, వాటిని ఇందులో విచారిస్తారన్నమాట. పర్యావరణ సంబంధిత కేసుల్ని విచారించి వాటిని పరిష్కరణ అనేది 6 నెలల లోపు చేస్తారు. సో దీనికోసమే గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటైంది. ఈ గ్రీన్ ట్రిబ్యునల్స్ ఫస్ట్ న్యూజిలాండ్లో ఏర్పాటయ్యాయి, తర్వాత ఆస్ట్రేలియాలో ఏర్పాటాయి. మన ఇండియాలోనే 3వ దేశంగానే గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పడింది. మనది 3వ కంట్రీ అనమాట గ్రీన్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడంలోన. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. తర్వాత దీనికి సబ్ డివిజన్ బెంచ్లు ఉంటాయి కదా, జోనల్ బెంచ్లు అంటారు. వాటిని 4 స్టేట్స్లో ఏర్పాటు చేశారు. భోపాల్లోన, సెంట్రల్ జోన్గా భోపాల్లోన, తర్వాత సౌత్ జోన్గా చెన్నైలోన, ఈస్ట్ జోన్గా కోల్కతాలోన, వెస్ట్ జోన్గా పూణేలోన, ఇలా 5 జోన్లు క్రియేట్ చేసి అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారంట. ఎవరైనా కూడా పర్యావరణానికి హాని కలిగిస్తే, అది వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక కార్పొరేట్ కంపెనీ కానీ, ఏదైనా కూడా పర్యావరణానికి హాని కలిగిస్తే దానికి సంబంధించిన కేసుల్ని విచారణ ఇది చేపడుతుంది. దానికోసం కావాల్సిన పరిష్కరణ కూడా ఇది చేపడుతుంది అనమాట. ఇందులో ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు, ఆయన కింద ఒక 10 మంది జ్యుడిషియల్ సభ్యులు ఉంటారు. దీంతోపాటు ఇంకో 10 మంది పర్యావరణ ఎక్స్పర్ట్లు ఉంటారు అన్నమాట. వీళ్ళందరూ కలిసి కేసును విచారించి దానికి తగిన పరిష్కారాన్ని చూపిస్తారు. ఇందులో భాగంగా ఏ కేసులు వాదిస్తారంటే జల కాలుష్య చట్టం కింద ఉండేవి, అటవీ చట్టం కింద ఉండేవి, వాయు కాలుష్యం కింద ఉండేవి, పర్యావరణ చట్టం కింద, జీవ వైవిధ్యం చట్టం కింద, ఇలా మొత్తం పర్యావరణానికి జీవ వైవిధ్యానికి సంబంధించిన చట్టాలన్నికి కేసులన్నీ దీంట్లో పెడతాయి అన్నమాట. నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి ఇండెక్స్ అంటే సుస్థిరాభివృద్ధి ఇండెక్స్ అంటే ఇందాక చెప్పాం కదా, 17 లక్ష్యాలు పెట్టారు 2030 నాటికి సాధించాలని. ఆ లక్ష్యాలు ఎంతవరకు అయితే ఇంప్రూవ్మెంట్ చేశారో, ఎంతవరకు అయితే అభివృద్ధి చెందాయో వాటిని బట్టి ప్రతి దేశానికి ఒక 100 స్కోర్కి ఎంత స్కోర్ అయితే చేశారో అని ర్యాంకులు కేటాయిస్తారు అనమాట. దాన్ని సుస్థిరాభివృద్ధి ఇండెక్స్ అంటారు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనే ఒక నెట్వర్క్ కింద ఈ ర్యాంకులు కేటాయిస్తారనమాట. ఇందులో భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనేది, తర్వాత బెల్ట్స్మెన్ స్టిఫ్టింగ్ అనేది, ఈ రెండు కలిపి ఈ ఇండెక్స్ని తయారు చేస్తాయి. ఇందులో 17 లక్ష్యాలు సాధించడంలో పురోగతిని 100 స్కోర్తో కొలుస్తారు. 2022 SDG ఇండెక్స్ అనేది ఇది పాత రిపోర్టు. దీంట్లో భాగంగా ఫిన్లాండ్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. ఫిన్లాండ్ అనేది 86 స్కోర్తో టాప్ ప్లేస్లో ఉంది. దక్షిణ సుడాన్ అనేది చివరి ప్లేస్లో ఉందన్నమాట. మన ఇండియా వచ్చేసి 163 కంట్రీల్లోనే 121 స్థానంలో ఉంది. అంటే మనం కూడా చాలా లోలో ఉండే, ఇంకా తగ్గిందనమాట. 2020లోనే 117 స్థానంలో ఉండేది. అంటే కొంచెం ఎక్కువగానే డెవలప్మెంట్ చూపించేది. 2021 నాటికి 120 ర్యాంక్ వచ్చేసింది. ఇప్పుడు 2022 నాటికి 121 ర్యాంక్ కిందకి వచ్చేసింది. సో మనం డౌన్ అవుతూనే ఉన్నాం అన్నమాట. ఇంకా SDG సమ్మిట్ అనేది 2023లో సెప్టెంబర్ 18న జరిగింది, న్యూయార్క్లో జరిగింది. సేమ్ అదే 2030 నాటికి 17 లక్ష్యాలని ఎంతవరకు అయితే మనం సాధించగలమో ఆ ప్రయత్నాల్ని ఇంకా విస్తృతం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటైందనమాట. దీంట్లో భాగంగా విపత్తు నిర్వహణకి సెండై ఫ్రేమ్వర్క్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేశారు. ఇందులో భాగంగా ఏవైనా దేశాలు అకస్మాత్తుగా విపత్తులు సంభవిస్తే ఆ విపత్తు నిర్వహణకి ఈ ఫ్రేమ్వర్క్ అనేది చర్యలు తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో భాగంగానే పేదరికాన్ని నిర్మూలించాలనే దాంట్లో అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయి కదా, ఆ అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాలకి భాగస్వామ్యం చేయడానికి నిబద్ధతతో ఉన్నామని చెప్తారనమాట. నెక్స్ట్ ఇందులో భాగంగానే అడిస్ అబాబా యాక్షన్ ఎజెండా అనేది ఒకటి ఏర్పడుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఫైనాన్సింగ్ ఇస్తుంది అనమాట, దేశాలకి ఫైనాన్సింగ్ చేస్తుంది. ఈ SDG గోల్ కొన్ని పేద దేశాలకి ఈ 17 లక్ష్యాలు సాధించడానికి సరైన ఫైనాన్స్ ఉండదు. అంటే ఆర్థికంగా వెనుకబడిన దేశాలకి ఇవి ఫైనాన్సింగ్ చేస్తాయి అనమాట. అంటే కొంచెం ఆర్థిక సాయం చేయడానికి ఈ ఫైనాన్సింగ్ అందించే లక్ష్యంగా ఏర్పాటైంది ఇదనమాట. SDG 17 గోల్స్ కింద 2030 కోసం ఫైనాన్సింగ్ అందించే లక్ష్యంతోనే ఏర్పాటైంది అడిస్ అబాబా యాక్షన్ ఎజెండా అనేది. ఇంకా ఇండియాలోకి వచ్చేస్తే మనకి దేశాల వైడ్గా ఉంది కదా ఈ ఇండెక్స్ అనేది. ఇండియాలోన స్టేట్ వైడ్గా ఒక ఇండెక్స్ తయారు చేశారనమాట. నీతి ఆయోగ్ వాళ్ళు UNOతో ఐక్యరాజ్య సమితితో కలిసి నీతి ఆయోగ్ వాళ్ళు
ఇది ఎస్టీజీ ఇండియా ఇండెక్స్ని 2018లో ఏర్పాటు చేస్తారు. అంటే ఏ స్టేట్ ఎంత డెవలప్ చేసింది, ఎంత డెవలప్ అయింది అనేది ఈ 16 లక్ష్యాలని బేస్ చేసుకొని చెప్తారనమాట. మామూలుగా 2018లో స్టార్ట్ అయింది కదా, 2018లోన 13 లక్షలు మాత్రమే తీసుకున్నారు. ఈ 17 లక్షల్లోన 13 లక్షలను తీసుకొని ఎంత అభివృద్ధి ఎంతవరకు అయింది అనేది చూసుకున్నారు. తర్వాత 2019, 18, 20లోన 16 లక్షలను తీసుకున్నారు. 2021లోన 16 లక్షలు తీసుకున్నారు. ఇది మూడో ఎడిషన్. 2018, 19 ఒకటోది, 19, 20 రెండోది, మూడోది వచ్చేసి 2021. ఇందులో భాగంగా 16 లక్షలు తీసుకున్నారు, 115 సూచికలు తీసుకున్నారు. ఈ సూచికలను బేస్ చేసుకొని ప్రతి స్టేట్కి ఒక ర్యాంక్ ఇస్తారనమాట. అందులో భాగంగా మనకి కొన్ని కేటగిరీలు ఉంటాయి. ఆస్పిరెంట్ అని, పర్ఫార్మర్ అని, ఫ్రంట్ రన్నర్ అని, అచీవర్ అని. ఆస్పిరెంట్ అంటే స్కోర్ 100 స్కోర్ కదా, 100 స్కోర్లోన 0 to 49 ఏ రాష్ట్రానికి వస్తుందో ఆ రాష్ట్రాన్ని ఆస్పిరెంట్ అంటారు. 50 నుంచి 64 మధ్యన ఉండే స్కోర్కి పర్ఫార్మర్ అనే ఇస్తారు అనమాట. రాష్ట్రానికి పర్ఫార్మర్ అనే ట్యాగ్ ఇస్తారు. తర్వాత ఫ్రంట్ రన్నర్ అంటే 65 నుంచి 99 వరకు ఉండే వాటిని ఫ్రంట్ రన్నర్స్ అంటారు. తర్వాత అచీవర్ అంటే 100కు 100 అచీవ్ చేసిన వాటిని అచీవర్ అంటారు. భారత్ మొత్తం ఎస్డిజి పాయింట్లు వచ్చేసి 66. ఇందులో మొదటి ప్లేస్లో ఏది ఉందంటే కేరళ ఉంది అనమాట. 75 స్కోర్తో మొదటి ప్లేస్లో కేరళ ఉంది. మన ఏపీ వచ్చేసి 72 స్కోర్తో 4వ ప్లేస్లో ఉంది. బీహార్ అనేది 52 స్కోర్తో చివరి స్థానంలో ఉంది. అంటే మన దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆస్పిరెంట్ దాంట్లో కూడా ఆస్పిరెంట్ కానీ అచీవర్గా కానీ లేదనమాట. సో అన్ని పర్ఫార్మరు ఫ్రంట్ రన్నర్లోనే ఉన్నాయి. ఇంకా కేంద్ర పాలిత ప్రాంతాల్లో చండీగఢ్ అనేది 79తో మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ అనేది 68 స్కోర్తో రెండవ స్థానంలో ఉంది. ఇంకా దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ అనేవి 62తో చివరి స్థానంలో ఉన్నాయన్నమాట. ఇది మనకి సుస్థిర అభివృద్ధి గురించి బ్రీఫ్గా. దీనికి సంబంధించిన ఇంకా ఏవైనా నేను మిస్ చేసిన పాయింట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. మీతో పాటు నేను కూడా నేర్చుకుంటా. సో నాకు తెలిసినవి చెప్పాను. ఏమైనా తప్పులు చెప్పింటే కింద కామెంట్ చేయండి, నేను కూడా నేర్చుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. ఐ థింక్ ఇదే లాస్ట్ క్లాస్ అయి ఉండొచ్చు. ఇక్కడితో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోయి ఉండొచ్చు. ఇది యాక్చువల్లీ నిన్న పెట్టాల్సిన వీడియో, కాకపోతే నేను అనుకోకుండా డిలీట్ చేయడం వల్ల మళ్ళీ రీరికార్డ్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడితో మనకి ఎస్ఎన్టీ అయిపోయింది. రేపటి నుంచి పాలిటీ, ఎకనామీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.